శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, ఈ ప్రపంచంలో సమస్య లేని మనిషి ఉండడు, అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తుండేవాడికి బాధ, దుఃఖం మిగులుతుంది మిత్రమా. పరిష్కారం కోసం ఆలోచించేవాడికి మార్గం దొరుకుతుంది. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మనసుని కఠినంగా చేసుకోవడం తప్పదు. ఉత్తమ సమయం కోసం ఎదురు చూడడం కన్నా ఉన్న సమయాన్ని ఉత్తమంగా మలుచుకోవడం మంచిది కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, మనిషి జీవితం ఎంత విచిత్రమైంది కదా. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బులు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు మిత్రమా. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితమే ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరో వచ్చి చూశారో మనకి తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా తెలియదు మిత్రమా. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి. ఆప్యాయత, అనురాగాలను పంచండి మిత్రమా. మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి మిత్రమా. జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది మిత్రమా. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు, దుఃఖం రెండు ఉంటాయి, కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయనేదే అసలైన చిక్కుముడి నేస్తమా. ఆ చిక్కుముడి ముందే మనకి తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మిత్రమా. మన జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే దాని గురించి మనకి ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది. పెళ్ళయ్యాక పుట్టే ప్రేమలు 90% వరకు సుఖం కోసమో లేక డబ్బుపై ఉండే వ్యామోహంతో పుట్టినవే. నిన్ను వదిలి ఉండలేను అంటారు, కానీ నిజానికి ఉన్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళరు. వెళితే వాళ్ళు బ్రతకలేరని కాదు, బ్రతుకే లేదని వారికి తెలుసు మిత్రమా. మిత్రమా, ఎవరైనా ఎప్పుడైనా సరే నిన్ను వద్దు అనుకుంటే లేదా వద్దని వారు అనుకున్నట్టు నీకు చూచాయిగా తెలిసినా సరే తిరిగి వారిని కలిసి వారిని ఒప్పించడానికి ఎన్నడూ కూడా ప్రయత్నించకు. కలిసావా, నీకు మిగిలేది అవమానమే మిత్రమా. అందరూ ఒకేలా ఉండరు కదా, ఎవరికి వారు ప్రత్యేకం. రంగులో, రూపులో తేడా ఉన్నట్టే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. నొక్కితే పేలిపోయే తుపాకీ గుండెలా ఉంటారు ఒకరు, నిదానంగా ఉంటారు మరొకరు. ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు, ఇంకొకరు అంటీ ముట్టినట్లు ఉంటారు. ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు మనకెందుకులే అన్నట్లుగా ఉంటారు. మరికొందరు దేనికి తొనకరు, బెనకరు, నిండు కుండలా ఉంటారు. ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు మిత్రమా, మన కుటుంబంలో ఉన్న వారికి కూడా ఉంటాయి. అందుకే కాస్త జాగ్రత్తగా వహించాలి. ఒకరు నన్ను అడిగారు మిత్రమా, మన అనుకునేవారు నిన్ను వదిలిపోతే నువ్వేం చేస్తావని. అప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పనా? మన అనుకున్న వాళ్ళు నన్ను వదిలిపోలేరు, వదిలి వెళ్ళేవారు నా వాళ్ళు కారని చెప్పాను. కాదంటావనేస్తమా. మిత్రమా, సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటని అంటారు, అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. ఇక్కడ సంపద శాశ్వతం కాదు మిత్రమా. మన జీవితమే శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. మిత్రమా, సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని కూడా సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని కూడా సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు
ధైర్యాన్ని నింపేవారిని కూడా సంపాదించాలి మిత్రమా. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకి తెలుసు. ఇంతటి భావోద్వేగాలైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బ్రతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించిన పిల్లల కోసం స్త్రీ కష్టపడుతూ ఉంటుంది నేస్తమా. భారీగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా మొదట నువ్వు గౌరవించి ప్రేమిస్తూనే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదలు ఆమెకు పంచగలరు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువనివ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు చెప్పునేస్తమా. జీవితంలో నిశ్శబ్దం, చీకటి నేర్పే పాఠాలు చాలా లోతైన మిత్రమా. ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడు కూడా నిజాన్ని చెప్తుంది. చీకటి నీ అనుకున్న మనుషుల నిజస్వరూపాన్ని చూపిస్తుంది. మాట అనేసి కోపంలో అన్నాను, బాధతో అన్నాను, ఆవేశంలో అన్నానంటారు. కానీ కోపం, బాధ, ఆవేశంతోనే మనసులోని నిజమైన మాటలు బయటికి వస్తాయి మిత్రమా. మౌనం అనేది ఆఫ్టరల్ కాదు, అది నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుంది. దాని ముందు సముద్రమంతా ఉప్పెను కూడా తలదించుకుంటుంది. నీవు మోసే భారమంతా నేను మొయ్యలేనని ఆకాశమంతా వెన్ను విరుస్తుంది. ఓర్పుతో నన్ను మించిపోతున్నావు అని. మిత్రమా, మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు మిత్రమా. ఇన్ని తెలిసిన మనిషికి ఇంకొక మనిషి విలువ ఎందుకు తెలియడం లేదో. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది మిత్రమా. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పుయ్యవచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను తప్పకుండా తీరుస్తాడు. మిత్రమా, ఒకరిని ఇష్టపడడం తప్పు కాదు, కానీ మనమేంటో అర్థం కాని వాళ్ళని ఇష్టపడడం మాత్రం తప్పే. మన బాధే అర్థం కాని మనుషులకి మన మౌనం అర్థమవుతుందని అనుకోవడం ఇంకో తప్పు కదా మిత్రమా. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పనిలేదు అంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడని స్థాయిలో చూస్తారు. అదేం విచిత్రమో కదా మిత్రమా. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారు మిత్రమా. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది మిత్రమా. డబ్బును చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒక్కటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండరు మిత్రమా. నీ మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి మిత్రమా. ఈ 10 లక్షణాలు గల స్త్రీలతో పురుషుడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒకటి, పురుషులతో చనువుగా ఉంటూ వారితో చెడుగా ప్రవర్తించే స్త్రీలతో పురుషుడు అస్సలు మాట్లాడకూడదు. ఇక 2, పైకి మంచిగా నటించే స్త్రీలకు పురుషులు దూరంగా ఉండాలి, వారితో మాట్లాడకపోవడమే మంచిది. 3, పురుషులను అసహ్యంగా తిడుతూ వారిని చులకనగా చూసే స్త్రీలతో కూడా పురుషులు మాట్లాడరాదు మిత్రమా. ఇక 4, మౌనంగా నవ్వుతూ ఉండే స్త్రీలు చాలా ప్రమాదకరం, వారితో పురుషులు మాట్లాడరాదు. 5, అతిగా ఆలోచించే స్త్రీలతో పురుషులు మాట్లాడకపోవడమే మంచిది. 6, అతిగా అలంకరించుకుంటూ పురుషులను ఆకర్షించడానికి ప్రయత్నించే స్త్రీలకు పురుషులు దూరంగా ఉండాలి, వారితో అస్సలు మాట్లాడకూడదు. ఇక 7, తమకు గౌరవం ఇవ్వని స్త్రీలతో పురుషులు ఎన్నడూ కూడా మాట్లాడరాదు. ఇక 8, అతిగా మాట్లాడుతూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ గర్వంగా మాట్లాడే స్త్రీలతో పురుషులు అస్సలు మాట్లాడరాదు. 9, మగాడిలా ప్రవర్తిస్తూ తల పొగరుతో గర్వంగా ఉండే స్త్రీలు చాలా ప్రమాదకరం, వారితో పురుషులు అస్సలు మాట్లాడరాదు మిత్రమా. ఇక 10, డబ్బు, ఆస్తులు, సంపదలు వాటన్నిటి మీద ఆసక్తి ఉన్న స్త్రీలు చాలా స్వార్థపరులు, అలాంటి స్త్రీలతో పురుషులు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.